ఓం శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః. ఓం శ్రీ శరవణ భవాయ నమః. అందరికీ నమస్తే. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ స్తోత్రం చేయడం వలన విద్య, జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి వంటి ప్రజ్ఞను పెంపొందించడానికి ఉపయోగించబడుతుంది. దీనిని శివుని ఆరాధనలో భాగంగా పఠిస్తారు. దీన్ని భక్తితో పఠించడం వలన అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. కార్తికేయ స్తోత్రం. విమల నిజ పదాజ వేద వేదాంత వేద్యం సమకుల గురుదేహం వాద్య గాన ప్రమోదం రమణ గుణజాలం రాగ్భాగినేయం కమలజసుత పాదం కార్తికేయం భజామి. శివశరణజాతం శైవయోగం ప్రభావం భవహితగురునాథం భక్త బృంద ప్రమోదం నవరస మృదుపాదం నాద రింకారరూపం కవన మధురసారం కార్తికేయం భజామి. పాకారాతిసుతాముకాబ్జమధుపం బాలేందుమౌలీశ్వరం లోకానుగ్రహకారణం శివసుతం లోకేశ సత్వప్రదం రాకాచందసమానచారువదనం రంబోరువల్లీశ్వరం శ్రీకార ప్రణవ స్వరూపం లహరీమసి కార్తికేయం భజే. మహాదేవజ్ఞాతం శరవణభవం మంత్రసరభం మహాతత్వానందం పరమలహరి మందమధురం మహాదేవాతీతం సురగణం యుతం మంత్రవరదం గుహం వల్లీనాథం మమ హృది భజే గురుడకిరీశం. నిత్యాకారం నిఖిలవరదం నిర్మలం బ్రహ్మతత్వం నిత్యం దేవైర్వినుతచరణం నిర్వికల్పాదియోగం నిత్యేద్యం తం నిగమవిదితం నిర్గుణం దేవనిత్యం వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం. వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం.